మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇగో ఈ వీడియోలో ఎక్కడ తప్పు చెప్పినా బరాబర్గా నా ఇంటికి వచ్చి పంచాయతీ పెట్టుకోవచ్చు. మీరు నా అడ్రస్ ఎరికే కదా చాలా మందికి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉన్నది. రారి నేను ఎక్కడ తప్పు చెప్పినా కానీ బరాబర్గా వచ్చి నన్ను అడగవచ్చు. ఏమి ఇచ్చిన ముచ్చరంటే, లంచం తీసుకుంటే ట్రాప్, అక్రమాస్తులు ఉంటే రైడ్. లంచం ఎవరైనా తీసుకుంటే వాళ్ళని ట్రాప్ చేస్తారంట, అక్రమ ఆస్తులు ఉంటే మాత్రం రైడ్ చేస్తారట. ఇంకా అవినీతి నిరోధక శాఖ దూకుడు, 2 ఏళ్లలో 441 కేసులు నమోదు. శివబాలకృష్ణ నుంచి మోహన్ నాయక్ దాకా కోట్లాది రూపాయల అక్రమ సంపాదనని గుంజిసి పెట్టిరట బయటికి. ఏసీబీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏసీ వాళ్ళకంట పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందంట. నాకు తెలుసో తెలియక అడుగుతా కానీ ఇప్పుడు నేను చిన్నపాటి యాంకర్గా చేస్తున్నా, ఈ మన తొలి వెలుగు ఛానల్లో చేస్తున్నా. ఏ ధైర్యంతో అంటే నాకు ఈ ధైర్యంతో చేస్తున్నా. మామూలుగా ఈ దగ్గర పెట్టుకొని ఏం చేస్తా అంటే అక్కడనో ఇక్కడనో నేను ప్రెస్సు ఏమన్నా గట్టినే కింద చేయి కిందంగానో ఆడంగానో ఈడంగానో లంచమో బించమో ఏదో రకంగా సంపాస్తాను అనుకో. నేను ఏ ధైర్యంతో సంపాస్తున్నట్టు లెక్క ఇదే కదా. దీని వెనకంగా ఉన్న మా రఘుని చూసే కదా. ఇప్పుడు మరి నేను అక్రమంగా సంపాదిస్తుంటే నన్ను కొనబోయి చిట్యాల పోలీస్ స్టేషన్లో వేసిరు అనుకుందాం. సపోజ్ అక్రమంగా సంపాదిస్తున్నాం కానీ చిట్యాల పోలీస్ స్టేషన్ అనేసినాం. నా దగ్గర ఓ 1,00,000 రూపాయలు దొరికినాయి అనుకో అక్రమంగా. మరి నాకు 1,00,000 దొరికితే, నా దగ్గర 1,00,000 దొరికితే ఈయన దగ్గర ఎన్ని దొరకాలి మరి? అంటే నా బలం ఈయన కదా. మరి ఈయన దగ్గర ఎన్ని దొరకాలి? ఈయన దగ్గర 1,00,00,000 రూపాయలు దొరుకుతాయా? నేను తప్పు చేస్తున్నా అంటే అర్థమైంది, నా పైన ఇంకొకరు ఉన్నట్టేగా లెక్క. మరి ఈ ఏసీ బొల్లకి అయితే వీళ్ళు మంచి పవర్స్ ఇచ్చిరట. కానీ మరి గిసవంటి కాంట్రాక్ట్ల దగ్గరికే పోతుండొచ్చునా, లేకపోతే మరి వీళ్ళకు పని ఇచ్చిన వాళ్ళ దగ్గరికి ఇట్లా పోతుండొచ్చునా? వీళ్ళ పైన వాళ్ళ దగ్గరికి పోరా మరి? అంటే మరి అక్రమాస్తులు సంపాదించిన వాళ్ళంతా వీళ్ళకు ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ముఖ్యమంత్రులు కానీ, కేంద్ర మినిస్టర్లు కానీ, ప్రధానమంత్రి దాకా లెక్క. వీళ్ళ సపోర్ట్ లేకుండా ఎవరైనా కానీ అక్రమంగా సంపాదిస్తే లుచ్చబడన ఉంటే, వీళ్ళ సపోర్ట్ లేకుండా సంపాదించినోడు ఒక్కని పేరు చెప్పుర్లా, నేను ముక్కు నెల రాస్తా. రాజకీయ నాయకుని సపోర్ట్ లేకుండా అక్రమంగా సంపాదించినోడు ఎవడన్నా ఉంటే ఆయన పేరు చెప్పురు చూద్దాం. 100కు 200% బరాబర్గా రాజకీయ నాయకుల సపోర్టే ఉంటుంది. మరి ఏసీ బోళ్ళకి అయితే గిల దగ్గర గాల దగ్గర గుంజుపోరని చెప్పారు, ఓకే. మరి రాజకీయ నాయకుల కాడికి ఎందుకు పోదు? మరి రాజకీయ నాయకులకు పోవాలి కదా. వాళ్ళ కాడికి పోయి ఏసీ బోళ్ళు గాలను సోదాలు చేయాలి. వాళ్ళని సోదాలు చేస్తే బొచ్చడి ఫైలు దొరుకుతాయి. ఇవాళ ఏం చెప్తున్నాయంటే ఇక్కడ వాయే మోహన్ నాయక్. ఈ మోహన్ నాయక్ అంటోడు దగ్గర 100-150 కోట్ల రూపాయల ఫ్రాడ్ చేసిండు. ఈఎన్సీ కదా, ఈఎన్సీ ఆర్ఎన్బిలా ఈఎన్సీగా చేసిండు. ఈ మధ్యలో వచ్చింది 150-200 కోట్ల రూపాయల అక్రమాలు చేసిండంటే మరి ఆయన మీద ఉన్న మినిస్టర్ ఏం చేయొచ్చు? మినిస్టరు ఈయనకు పనిస్తే ఈయన 150-200 కోట్లు ఈయన సంపాదించాడు. మరి పనిచ్చిన మినిస్టర్ ఎన్ని కోట్లు సంపాదించదు? మినిస్టర్ కాడికి పోతుందా ఏసీబీ? మినిస్టర్ కాడికి పోతుందా ఏసీబీ అంటున్నా? పోరెందుకు మరి ఆడికి? ఈ మధ్య కాలంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక 4 తిమింగలాలు దొరికినాయి. 4 తిమింగలాలే. వాళ్ళ పేరు ఏం పేరు? ఒక ఆయన పేరేమో నూనె శ్రీధర్ రావు, ఇంకోటి మురళీధర్ రావు, ఇంకొక ఆయన అదే బుక్య హరినాథ్ ఉండే కదా. ఈ మురళీధర్ రావు అంటోడు దగ్గర 500 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించాడు. 500 కోట్ల రూపాయలు. మరి వీళ్ళకు పైన ఉన్నోళ్ళు రాజకీయ నాయకులు ఉండకూడొచ్చునా? వాళ్ళకి తెలవకుండా చేయొచ్చునా? వీళ్ళకి సంతకాలు బింతకాలు పెట్టాలంటే పైన నాకు రాజకీయ నాయకుడు ఉన్నాడనే ఏది ధైర్యంతోటే కదా వీళ్ళు గిసోడు సంతకాలు పెట్టి అక్రమాస్తులు సంపాదించేది. మరి వీళ్ళ దగ్గర 1000 కోట్లు దొరికినాయి అంటే వీళ్ళకు పనిచ్చిన దగ్గర ఇంకా ఎన్ని లక్షల కోట్లు దొరకాలో చెప్పురు. మరి చెప్తుండే అలా ముచ్చడు. ఏసీ వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఎప్పుడు ఇచ్చినట్టు ప్రతి ఒక్క రాజకీయ నాయకుని దగ్గర కూడా పంపి ఏసీ పోవాలి, పోయి మీ ఆస్తులు ఎంత, మీ జీతం ఎంత, నీ భూమి ఎంత, నీ బుట్టలు ఎంత, అసలు గేడికెళ్ళి వచ్చినాయి గీయని ఆస్తులని ఫస్ట్ రాజకీయ నాయకులను ఎంక్వైరీ చేస్తే ఆ తర్వాత నిజంగానే ఏసీ వాళ్ళకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిరని అనుకుంటారు. మరి పోతులు వచ్చిన రేవంత్ రెడ్డి దగ్గరికి ఏసీ పోద్దా? మంత్రుల దగ్గరికి ఏసీ పోతుందా? లేకపోతే కేంద్ర మినిస్టర్ దగ్గరికి ఏసీ పోతులు వచ్చినా పోదు. ఎందుకు పోదంటే వీళ్ళంతా చేపిస్తోలే కదా. వీళ్ళ పుణ్యమా అంట, వీళ్ళ దయాదాక్షిణ్యాలతో సంపాదించుకున్న వాళ్ళు పావులో పరక వీళ్ళు సంపాదించుకుంటే వీళ్ళు దొరుకుతారు. మరి వీళ్ళ పైన ఉన్నాడు అంటే ఏమంటారు కదా, పిలా పాపం తలా పిడికాడు అన్నట్టు మీరింత తినరు మాకింత పెట్టురు, మీరింత తినరు మాకింత పెట్టురు. ఎవల్లా సొమ్ము అంటే జనాలది. నేను మొన్ననే చెప్పిన
అక్రమాస్తులు సంపాదించే లుచ్చలు ఎవడైనా ఉంటే అక్రమాస్తులు సంపాదించిన లుచ్చలు ఎవడైనా ఉంటే బరాబర్గా మీ అయ్య పేరు కాడ మార్చుకొని జనాలని పెట్టుకొని జనాల సొమ్మేగా తినేది. ఇప్పుడు అయ్య సొమ్ము తింటామంటే అయ్యకు పుట్టినాం కాబట్టి అయ్య సొమ్ము తింటున్నామని బరాబర్గా చెప్పుకోవచ్చు. మరి జనాల సొమ్ము తింటాప్పుడు జనాలకు పుట్టిరా మీరేమన్నా? జనాలకు పుట్టిరా మీరేమన్నా అంటున్నా? సిగ్గి శరము లజ్జ ఏమి లేవు ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు కొంతమందికి అయితే. గింత అద్రగానంగా కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఇవాళ చెప్తారు లంచం తీసుకుంటే ట్రాపు, అక్రమాస్తులు ఉంటే రైడు. అక్రమాస్తులు ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ రైడు పోవాలి. మరి పోవాలి, పోద్దా? పోదు. అట్ట పొరపాటున కూడా పోదు. ఇక మా స్థానం ఇది మేము వచ్చిన కానించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానించి కొంత తగ్గింది, సంతోషం. తగ్గితే తగ్గవచ్చు. మరి గతంలో చేసిన వాళ్ళని కూడా గుంజాలి కదా. ఇప్పుడు ఏంది కార్నేస్ పంచాయతీ ఏమాయే, కాళేశ్వరం పంచాయతీ ఏమాయే, ఈ భూముల విషయాలు ఏమాయే, ఈ అన్నిటికాడికి ఇంతమంది ఈ తప్పులు చేసారు కదా. ఈ తప్పులు చేసిన వాళ్ళ వెనుకంగా రాజకీయ నాయకుడు లేడా చెప్పురి. ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి ఎంతో కొంత తెలిసే ఉంటుంది. నేను ముందుగానే చెప్పినా కదా, నేను చిన్నపాటి యాంకర్గా చేస్తున్నా. నేను ఏదైనా అక్రమంగా సంపాదించాలని నా ధైర్యం ఏంటంటే నా పైన పెద్ద ఛానల్ ఉన్నది వాళ్ళ పేరు చెప్పుకొని చంపేస్తా. అంటే వాళ్ళ ధైర్యం లేదని నేను చంపేస్తానా? గట్టెనే ఈ లంగా దొంగ బయటవాయిగాళ్ళంతా పెద్దోళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు సంపాదిస్తున్నారు. వీళ్ళు పెద్దోళ్ళు అంటే వీళ్ళకన్నా పెద్దోళ్ళు పైన ఉంటారు కదా. మరి గాల కాడికి పోవాలి. వాళ్ళ కాడికి పోయినాడు నిజంగానే ఏసీ వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిరు అని అనుకుంటారు జనాలంతా.